బాగానే ఉన్నాయి. కానీ ఏంటంటే రేటు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఇది 60 రూపాయలు 70 రూపాయలు అంటున్నారు. దేవుడి వల్ల అంతా బాగానే ఉంది. కానీ ఏంటంటే చంద్రబాబు గవర్నమెంట్ బాగానే ఉంది. ప్రభుత్వాలు కొంచెం సమయం ఏమన్నా అడుగుతున్నాయి. ఒక 10-15 ఏళ్ళు ఉంటే సుస్థిరంగా ఒక రాజధాని చూడొచ్చు అంటున్నారు. రాజు చేయమనండి, తప్పలేదు. ఇప్పుడు మొన్న ఒక రైతు చచ్చిపోయాడు, అక్కడ చచ్చిపోయలేదు రైతు. ఆయన గురించి గొడవ ఏంటి? ఆయన గుండె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు లేదా? ఆయన అడిగారు, వాళ్ళు ఏమన్నారు? మేము ఇల్లు ఇవ్వండి, మాకు బాత్రూమ్లు, రోడ్లు, డ్రైనేజీ ఇస్తే ఇల్లు ఖాళీ చేస్తూ ఉంటారు వాళ్ళు. తప్పలేదు కదా. ఇటుపక్క నుంచి కూడా కొద్దిగా పాజిటివ్ గానే స్పందించినట్టున్నారు. కాకపోతే ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్డుకి దగ్గరగా ఏదో ఇల్లు వాగులు ఇచ్చారంట. వాళ్ళు ఏమన్నారంట, ఊరి పేరు గుర్తురాట్లా. వాళ్ళు ఏమన్నారంటే మా ఇల్లు ఇవ్వము, మా రోడ్లు మేము వదులుకోము, కావాలి బైపాస్ వేసుకోండి. కొంతవరకు కూడా రైతుల్ని సేకరించి వీటిలో అనుమానాలన్నీ నివృత్తి చేస్తే బాగుంటుందంట అని అందరూ బాగుండాలి. వాళ్ళు ఏమన్నారు రైతులు, అక్కడ మీరు ఇల్లు ఇస్తాం, రోడ్లు ఇస్తాం, మాకు మంచి చేయమంటారు వాళ్ళు. దానికి ఇంకొక పరిణామం ఎక్కడో చోట చూపించమంటారు. అది తీసుకెళ్ళి సవాల్లో పెట్టారంట. గోతులో నీళ్ళు వచ్చినా పెద్ద మనిషి అంటున్నాడు అక్కడ. అది ఇంకొకసారి అమరావతికి కనుక ల్యాండ్స్ 2వ దశలో కనుక పూలింగ్ చేస్తే అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు స్పోర్ట్స్ సిటీలు అంటున్నారు కదా, అంత అవసరం ఉందా ప్రజెంట్ మనకి? అదే ఆయన సీఎం గారు తెలిసినట్టు. ఇప్పుడు వైజాగ్ బాగుపడుతుంది. ఇప్పుడేమో జగన్ గారు కట్టారు ఏంటి అయ్యి కొండపైన ప్యాలెస్ పడదెగుతాం అయ్యి అన్నారు. ఇప్పుడే ఉంటారు వాళ్ళు, లాడ్జింగ్ కడతాము, హోటల్ కడతాం అన్నారు వాళ్ళు. ఇన్కమ్ సోర్స్ వచ్చేటట్టు చేద్దాం, అది ప్రజలు ఎదురుగా వస్తున్నారు. ఏమంటారు సార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? బాగుందండి. పర్లేదా? ఆయన ఫోకస్డ్గా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి త్వరలో, మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీ. ఇప్పుడు దీంట్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇది గ్రామాలు ఇచ్చేస్తానని చెప్తున్నారు. మంచిదే, మంచిదే. ఎలా ఉంది సార్ మరి చంద్రబాబు గారి విజన్? రేపు ఒక 15 ఏళ్ళలో నెరవేరుతుందా? అదేం చెప్తామండి, 15 ఏళ్ళు నిలుతాయి. ఆయన 47 దాకా అన్నారు. చూద్దాం. ఇప్పుడు జగన్ కట్టారు ఋషికొండలో, 500 కోట్లు పెట్టి కట్టారని చెప్పేసి రబ్బర్ చేశారు. ఇప్పుడు వాళ్ళే వాడుకున్నారు. ఇప్పుడు ఒకళ్ళే ఉన్నారు, కోట్లు కట్టొద్దు. ఇక వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తే మంచిదేనంటారు. ఒక 70% కంట్రోల్ మనకు ఉంటుంది. నాకు అంత నాలెడ్జ్ లేదండి. సంక్షేమ పథకాలు పీపీ అన్నారు. నేనేమన్నా అంటే ఏదైనా మంచి చేయండి. ఆయన చంద్రబాబు కూడా మంచి చేస్తున్నారు. ఇదే జై ఎన్టీఆర్. 2వ తారీఖు పెన్షన్ కాడించి రాష్ట్రంలో ఈ 18 నెలల పరిపాలనలో సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉంది? బానే ఉన్నాయి బాబు. అన్ని ఏ అంశాలు బాగా వెళ్తున్నాయి? ఒక పక్క అమరావతి అభివృద్ధితో పాటు రేపు ఒక 5-10 ఏళ్ళు ఉంటే కనుక అమరావతి అవుతుంది అంటున్నారు కదా. అవును బాబు, అదే మరి అనుకుంటున్నాం. మరి అదే అవ్వాలని కోరుకుంటున్నాం. పిల్లలు పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు కానివ్వండి, చదువుకోవాలి. అవును బాబు, అవును. అందరూ ఇక్కడే ఉంటే బాగుంటది. వాళ్ళ కోసం మనం చూసుకోలేక ఎదురు ఇది అవుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి గారు పథకాల మీద ఫోకస్ చేస్తూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాజధానితో పాటు పథకాలు అంటున్నారు. ఎలా ఉంది? బానే ఉన్నాయి బాబు. ఇప్పటికి గ్యాస్ సిలిండర్లకు ఎన్నిటికి డబ్బులు పట్టాయి? 3 బండ్లకు బండి బాబు. రేషన్ డిపోలో తీసుకుంటున్నారు. గతంలో డోర్ డెలివరీలు ఉండే ఇబ్బంది ఉందా? లేదు బాబు, మేము రేషన్కి వెళ్ళే తీసుకుంటున్నాం. ఏం పర్వాలేదు. పెద్ద వయసు వాళ్ళకి ఇబ్బంది కదా. పెద్దవాళ్ళకి ఇంటికి ఇచ్చిస్తున్నారు అయ్యా, తెచ్చిస్తున్నారు. బానే ఉన్నాయి బాబు. అన్ని బానే ఉన్నాయి. సరుకులు ధరలు అదే కొంచెం ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? అమ్మో ఏం చెబుతాం బాబు, అసలు శాంతం ఇదైపోయింది. అది మట్టికి అది అంటే ఇబ్బందిగా ఉందా? పర్లేదా? ఇబ్బంది పడుతున్నాం బాబు. బస్సులు ఎక్కేటప్పుడు బాగా అసలు ఇది పెట్టడం తప్పే బాబు. ఇది మట్టికి విధానంలో మరి మగవారి పరిస్థితి ఏంటి? వాళ్ళు పాపం టికెట్లు తీసుకుంటారు. అవును బాబు, అదే అనుకుంటున్నాం మేము కూడా. అది మటుకు చాలా తప్పు అనుకుంటున్నాం, మేమే అనుకుంటున్నాం.
అవును బాబు. కొద్దిగా తగ్గించి ఇచ్చినా బాగుండేది కదా. అవును 20 ఉండేది 10 చేసో, 30 ఉండేది 15 చేసో. అట్లా చేసి ఇస్తే బాగుండేది పెట్టుకోకుండా. అదే అనుకుంటున్నాం బాబు మేము కూడా. ఆ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా పథకాలు వచ్చినాయి, పర్లేదు. వచ్చినాయిలే బాబు. అంటే అప్పుడేమో వాలంటీర్లు వచ్చేవాళ్ళు కదా, వచ్చేవాళ్ళు. ఇప్పుడేమో ఇప్పుడు కూడా వాలంటీర్లో వచ్చిస్తున్నారు బాబు అని. సచివాలయం స్టాఫ్. అవును బాబు. మరి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి, ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి, పర్లేదు ఆయన కూడా చేయగలుగుతారు. చేస్తున్నారు అంటున్నారు బాబు. మరి ఇంకా మనకైతే బాగా తెలీదు. అది ధరలు ఎలా ఉన్నాయి? కంట్రోల్లో ఉన్నాయా? ఆ ధరలు ఇప్పటికే కంట్రోల్లో బాగానే ఉన్నాయి. మరి ఏమంటారు? పైన బీజేపీ ఉంది, అమరావతి అయ్యేదాకా నిలబడతారా మనతోనే? నిలబడాలి బాబు, నిలబడాలి. అందరూ నిలబడితేనే కతి బాగుంటది అనుకో. విశాఖపట్నం, ఇటేమో అమరావతి. మరి ఏమన్నా భూమి రేట్లు పెరుగుతున్నాయా? బియ్యం రేట్లు అట్టగే ఉన్నాయి బాబు. కథ పర్వాలే. భూమి రేట్లు అయ్యి కాస్త అనుకూలంగా వస్తే బాగుంటది. మనం కూడా కొద్దిగా డెవలప్ అవుతాం. అది మరి ఏమంటారు? మెడికల్ కాలేజీలు కూడా గవర్నమెంట్ అండర్లో ఉంటే బాగుంటుందా, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అంటారా బాబు? మరి గవర్నమెంట్కి ఇస్తేనే బాగుంటదేమో అనుకుంటున్నాం. ప్రైవేట్ వాళ్ళు అంటే మరి డబ్బు బోళ్ళంత అయిపోతుంది కదా. మరి మనకేమో లేబర్ అనుకో, మనం లేబర్ వాళ్ళం ఎట్టగు బాబు మరి బతికేది. గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తున్నారు, ఆరోగ్యశ్రీ బదులుగా కొత్తగా ఆరోగ్య బీమా అని తీసుకొస్తామంటున్నారు. అది కూడా ఆరోగ్యశ్రీ లాంటిదే, 25 లక్షల కుటుంబానికి కేటాయిస్తారంట. ఏ పెద్ద జబ్బు చేసినా చూపించుకోవచ్చు. సరే బాబు. ఓకే బాబు, థ్యాంక్స్. ఓకే బాబు. మరి ఏమంటారు? ఒక 10 సంవత్సరాలు టైం ఇస్తారా ప్రభుత్వం? ఇస్తాం బాబు. ఇవ్వాలి. ఇవాళ ఆయనే రావాలి బాబు.